శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో రథసప్తమి గురించి చెప్పుకుందాం. సాధారణంగా మనందరికీ తెలిసినటువంటి రథసప్తమి అంటే ఏంటంటే, ఏదో ఆ రోజు పొద్దున్నే సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కోసం జిల్లేడాకులు తెచ్చుకోవడం, నెత్తి మీద భుజాల మీద పెట్టుకుని స్నానం చేయటం, తదనంతరం సూర్యనారాయణమూర్తికి పాయసం వండి నైవేద్యం పెట్టడం చేస్తున్నాం. కొద్దిమంది అరసవల్లి సూర్యనారాయణమూర్తిని దర్శనం చేసుకుంటారు. కొద్దిమంది మన దగ్గరలో ఎక్కడ ఉంటే నవగ్రహాల గుడికి వెళ్ళి సూర్యనారాయణమూర్తిని దర్శనం చేసుకుంటారు. అట్లా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్తున్నారు. అయితే అసలు మాఘశుద్ధ సప్తమి రథసప్తమి అని ఎందుకు అనుకుంటున్నాం? దీనికి సంబంధించిన విశేషం ఇంకేమైనా ఉందా అది కూడా తెలుసుకుందాం ఈరోజు. మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమిని రథసప్తమి అంటారు. అంటే ఇది సూర్యనారాయణమూర్తి యొక్క జయంతి. ఈరోజే సూర్యనారాయణమూర్తి జననమైనటువంటి. అందుకే ఈరోజే సూర్యనారాయణమూర్తి తన యొక్క రథాన్ని అధిరోహించి ప్రపంచానికి వెలుగుని విరజిమ్ముతున్నటువంటి రోజు కూడా. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చినప్పటికీ కూడా మకర సంక్రమణలో రవి ప్రవేశించినప్పటి నుంచి రథసప్తమి నుంచి సూర్యనారాయణ మూర్తి తన యొక్క కిరణాలని తేజోవంతంగా ప్రసరింపచేస్తాడు. ఈ రోజు నుంచి నిదానంగా చలి తగ్గుతూ క్రమేపీ శివరాత్రి వెళ్ళేసరికి చలిపోతుంది. అట్లాగే ఈ నెల ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి అయింది. నిజానికి సూర్యనారాయణమూర్తి ఒక మండే అగ్నిగోళం. ఆ గోళానికి అధిపతి మార్తాండుడు. ఆయన తల్లిదండ్రులే అదితి కశ్యపుడు. ఈ అగ్నిగోళానికి అధిపతి కాబట్టి ఆయనకి సూర్యనారాయణమూర్తి అని పేరు వచ్చింది. సూర్యనారాయణమూర్తికి చాలా పేర్లు ఉన్నాయి, అందులో ఇదొకటి. అయితే ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి సూర్యనారాయణమూర్తికి అర్క అని పేరు. అంటే సూర్యనారాయణమూర్తి గ్రహాలన్నిటికీ కూడా అధిపతి. సూర్యనారాయణమూర్తి గమనం లేకపోతే మిగతా గ్రహాలే లేవు. అందుకే జ్యోతిషాస్త్రంలో గ్రహరాట్ అంటారు సూర్యనారాయణమూర్తి. ఈ రథసప్తమి పర్వదినాన్ని మనం ఏం చేయాలి? ప్రాతకాలంలో లేవటం, తలారా స్నానం చేయటం శుచిగా. సూర్యనారాయణమూర్తికి ధర్మాలంటే చాలా విశేషమైనటువంటి ప్రీతి. కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి ఎర్ర వస్త్రం, గోధుమలు, అట్లాగే బెల్లం, రాగి, ఎరుపుకు సంబంధించిన ఏవైనా సరే దానం చేయటం. అట్లాగే ఈ సూర్య జయంతి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో కనుక మనం సూర్యనారాయణ పూజ చేసినట్టయితే కనుక, లేదంటే ఆదిత్య హృదయం పారాయణ చేసినట్టయితే కనుక చర్మ సంబంధమైనటువంటి రోగాలు, శారీరకంగా ఉన్నటువంటి అనేక రోగాలని తొలగించగలిగినటువంటి శక్తి సూర్యనారాయణమూర్తి. భాస్కరాదిచ్చేత్ ఆరోగ్యం. అట్లాగే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వాడే సూర్యనారాయణమూర్తి. చిన్న ఉదాహరణ, డి విటమిన్ తగ్గింది ఎండలో కూర్చోండి అంటారు. అంటే సూర్యనారాయణమూర్తి యొక్క కిరణాలు ప్రశ్నిస్తే శరీరంలో ఉన్నటువంటి డి విటమిన్ సంపూర్ణంగా ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. అట్లా ఈ రథసప్తమి రోజున నదీ స్నానం చాలా విశేషం కూడా. మన దగ్గరలో ఉన్నటువంటి నదీ స్థానానికి వెళ్ళి నదీ స్నానం చేసి అక్కడే సూర్యనారాయణమూర్తికి అర్ఘ్య ప్రదానం చేసి సూర్యనారాయణమూర్తి అనుగ్రహం పొందటం. అసలు ఈ కాలమే సమస్త జీవరాశుల్ని కూడా సృష్టిస్తుంది. కాలమే సమస్త జీవరాశుల్ని కూడా తనలో లీనం చేసుకుంటుంది. అటువంటిది కాలస్వరూపుడు సూర్యనారాయణమూర్తి. అందుకే సూర్యనారాయణమూర్తి వేగం ఎట్లా అని తెలుసుకోవడానికే మనకి జ్యోతిషాస్త్రంలో వారాలు, తిథులు, నక్షత్రాలు, గడియలు, విగడియలు, ఇవన్నీ కూడా నెలలు, సంవత్సరాలు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. మాఘమాసంలో వచ్చేటటువంటి సూర్యనారాయణమూర్తి పేరు అర్క అని చెప్పుకున్నాం కదా. అసలు మాఘ అంటే ఏమిటంటే, మాఘ అంటే పాపము లేనిది అని అర్థం. అంటే మాఘమాసం అత్యంత పవిత్రమైనటువంటిది. అందుకే మనం ఇక్కడ చిన్న విషయం కూడా చెప్పుకుందాం. భీష్మ ఏకాదశి అది కూడా మాఘమాసంలోనే వస్తుంది. భీష్ముల వారు తన అంతిమ శ్వాసను విడిచినటువంటిది కూడా మాఘమాసంలోనే.
ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు ఎదురు చూసి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ఆయన శ్వాసను విడవడం జరిగింది. అందుకే ఈ సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా సూర్యనారాయణమూర్తి చుట్టూ తిరుగుతున్నాయి. ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి సూర్యనారాయణమూర్తి. ఇదే కాకుండా ఇంకా విషయం ఏంటంటే ప్రతి ఆదివారం మనం ఆదిత్య హృదయం సూర్యనారాయణ అష్టకం పారాయణ చేస్తుంటే కనుక సంపదలు, ఐశ్వర్యము, అపమృత్యు దోషాలు, గృహంలో కలహాలు, వాస్తు దోషాలు సంపూర్ణంగా నివారించబడతాయి. అట్లాగే ఈ సంవత్సరం వచ్చేటటువంటిది బ్రహ్మయోగం శుక్రవారంతో రావడంతో కలిసినటువంటి భాను రథసప్తమి అవడం వల్ల చాలా విశేషమైనటువంటిది కూడా. ముఖ్యంగా ఈ సంవత్సరం రథసప్తమి శుక్రవారం రావడం జరిగింది కాబట్టి అందరూ కూడా సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం కోసం సంపూర్ణంగా ఆయన అనుగ్రహం కోసం మనం ఏమేమి చేయగలమో చేయటం. పూర్వం నుండి మనకు ఒక ఆచారం ఉంది. ఏంటంటే సంక్రాంతి పండుగ ధనుర్మాసం పట్టినప్పటి నుంచి సంక్రాంతి పండుగ వెళ్ళేంత వరకు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళు. ఆ గొబ్బెమ్మల్ని పిడకలు చేసి ఆవు పిడకలు పెడతారు, ఆవు గొబ్బెమ్మలు. అవి ఆవు పిడకలను ఎండబెట్టి ఈ రథసప్తమి రోజున వాటి మీదే పాలు పొంగిస్తారు. పాలు పొంగించినటువంటి ఆ పాలని సూర్యనారాయణమూర్తికి, ఆ పాయసాన్ని సూర్యనారాయణమూర్తికి నైవేద్యం పెట్టి అది స్వీకరిస్తే కనుక దాంట్లో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క కిరణాలు పడి సమస్త ఔషధులు అందులో వచ్చి మానవుడి యొక్క ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ఇవ్వగలుగుతుంది అని చెప్పేటటువంటిది మాఘ శుద్ధ సప్తమి, రథ సప్తమి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఇవాళ అనారోగ్యం లేనటువంటి ఇల్లు లేదు. ప్రతి ఇల్లు కూడా ఒక ఔషధాలయంలాగా ఉంది. మార్కెట్లో ఉన్నటువంటి మందులన్నీ మన ఇళ్లలోనే ఉన్నాయి. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం సేవ్ చేసుకోవాలి. మన ఆరోగ్యాన్ని మనమే చూసుకోవాలి. కాబట్టి రేపు రథసప్తమి రోజున ప్రతి వాళ్ళు కూడా ఈ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం పొందడం కోసం దాన ధర్మాలు చేయటం. అట్లాగే మకరంలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి ఉండటం వల్ల ఈ రథసప్తమి రోజున పెద్దవాళ్ళకి దాన ధర్మాలు, తర్పణాలు వదలటం కూడా కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. అంతటా ఉందని చెప్పలేము, కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. అది కూడా చాలా విశేషంగా చేస్తారు. కాబట్టి అంతా కూడా రేపు మాఘ శుద్ధ సప్తమి రోజున సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహంతో మీకు చేతనైనంతగా ఆదిత్య హృదయం పారాయణ చేయండి. ఆదిత్య హృదయం పారాయణ 11 సార్లు చేసుకోవచ్చు, ఒక అరగంటలో అయిపోతుంది. అట్లాగే సూర్యాస్తకం పారాయణ చేయండి. వీలైనటువంటి వాళ్ళు ఇంట్లో సూర్యనారాయణమూర్తి యంత్రాన్ని ప్రతిష్ఠింపజేసుకుని పురోహితులను పిలిచి సూర్య నమస్కారాలు వేయించుకోండి. ఆరోగ్య శుభ్రంగా సంపూర్ణంగా ఇవ్వగలిగినటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. సూర్యనారాయణమూర్తిలో లేనటువంటి ఔషధాలు లేవు. సంపూర్ణ ఔషధశాల సూర్యనారాయణమూర్తి. కాబట్టి మనంతా కూడా రేపు రథసప్తమి రోజున సూర్యనారాయణమూర్తి అనుగ్రహం పొందడం కోసం మనకి ఏ విధంగా అయితే చేతనవుతుందో స్నానం చేయటం, దాన ధర్మాలు చేయటం, దేవాలయానికి వెళ్ళటం, స్వామి దర్శనం చేసుకోవడం, ఇట్లాగే ఇంట్లో పాలు పొంగించి పాయసం చేసి సూర్యనారాయణమూర్తికి నైవేద్యం పెట్టడం, అట్లా శక్తి కొలది పురోహితులను పిలిచి సూర్య నమస్కారాలు వేయించుకోవటం, ఇవన్నీ కూడా చేస్తే మళ్ళా సంవత్సరంలో వచ్చేటటువంటి రథసప్తమి వరకు మన ఆరోగ్యం గురించి మనం చూసుకోవాల్సినట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే రథసప్తమి రోజున కనుక నదీ స్నానం చేసినట్టయితే కనుక, సూర్య నమస్కారాలు వేయించుకున్నట్టయితే కనుక చర్మ సంబంధమైనటువంటి వ్యాధులన్నీ తగ్గుతాయని చెప్పి శాస్త్రం వివరంగా చెప్పబడింది. కాబట్టి అందరూ కూడా ప్రయత్నపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని చేస్తారని ఆశిస్తున్నాను. హరి ఓం తత్సత్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది సబ్స్క్రైబ్ చేయించండి. మాఘ శుద్ధ సప్తమి గురించి వివరంగా తెలియజేసేటట్టుగా ప్రయత్నించాను. హరి ఓం తత్సత్.